శ్రీమతి నమః. పని చాలా సులభంగా చేసుకుని పూజ కూడా ఎంత తొందరగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేస్తామంటే ఆ రోజు ఏ కూర చెయ్యాలి అనేది ముందు రోజు రాత్రి ఆలోచించుకోండి. ముందు రోజు రాత్రి ఏ కూర చెయ్యాలని మీరు ఆలోచించుకున్నారు అంటే కూర చాలా తొందరగా అయిపోతుంది తెలుసా. నిజమే, అప్పటికప్పుడు ఆలోచించుకుంటే ఒక 5 నిమిషాలు అక్కడ మనకి సమయం వృధా అవుతుంది. కానీ ముందు రోజు రాత్రి ఆలోచించుకొని చూడండి, మీకు ఖచ్చితంగా 5 నిమిషాలు మీకు హాయిగా కలిసి వస్తాయి. కూరని ఏం చేస్తారంటే కూరగాయల్ని నెలలో వేసేసి ఉప్పు వేసేయండి. వచ్చేసి ఆ వంటిలో తుడిచేసుకొని కొంతమందికి దేవుడి గది సెపరేట్ గా ఉంటుంది. దేవుడి గది సెపరేట్ గా ఉంటే స్నానం చేసి దేవుడి గది తుడవాలి. ఇంకొంతమందికి హాల్లోనే ఉంటుంది. హాల్లోనే దేవుడి గది ఉందనుకోండి, మామూలుగానే తుడిచేసుకుంటారు. తడి బట్ట ఏం పెట్టక్కర్లేదు, మామూలుగా చీపురుతో తుడిచేసుకుంటే సరిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఈ తుడిచేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చేయండి. స్నానం చేసి వచ్చిన తర్వాత బియ్యం కడిగేసి ఒక పొయ్యి మీద, అలాగే పప్పు కడిగేసి ఒక పొయ్యి మీద పెట్టుకోండి. పప్పు తినేవాళ్ళు ఉంటే పప్పు పెట్టుకోండి. లేదు అంటే కూరే చేసుకుంటామని అనుకుంటే మీరు ఏ విధంగా కూర చేసుకుంటారో దానికి సంబంధించి మరి ఇందాకే కూరగాయలన్నీ నీళ్ళలో వేసేసుకున్నారు కదా, అప్పుడు శుభ్రంగా ఆ నీటిలో ఈ కెమికల్స్ అవన్నీ పోతాయి కదా, ఒకసారి కడిగేసుకుని వాటిని కట్ చేసేసుకుని దాన్ని కూడా ఈ మూకుల్లో పెట్టుకుంటారో కుక్కర్లో పెట్టుకుంటారో పెట్టేసుకుని శుభ్రంగా చేతులు కడిగేసుకుని దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుని దీపారాధన వెలిగించండి. వీలైనంత వరకు దీపారాధన ఇంట్లో మగవాళ్ళు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మగవాళ్ళు చేయట్లేదు అని అనుకోండి, ఆడవాళ్ళు చేయండి. చేసి ఆ దీపారాధనకి ఒక కుంది పెడితే సరిపోతుంది. ఆ కుంది కింద ఒక ప్లేట్ మాత్రం ఉండాలి. ఆ దీపారాధన కుందిలో 3 ఒత్తులు వేయొచ్చు, లేదు అంటే 2 ఒత్తులు కూడా కలిపి వేసి అప్పుడు ఆవు నెయ్యి గాని లేదు అంటే నువ్వుల నూనెతో గాని దీపారాధన చేయండి. 2-3 కుందులు పెట్టుకోవాలంటే అది మీ ఇష్టం, కానీ ఒక కుంది సరిపోతుంది నిత్య పూజకి. దీపారాధన చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏ డ్రై ఫ్రూట్స్ నివేదన పెట్టేసేయండి. మీకు వచ్చిన స్తోత్రాలు శ్లోకాలు ఒక్క నిమిషం మీకు ఏది వస్తే అది, లేదు ఏది రాలేదనుకోండి ఆ పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళందరినీ ఒకసారి చూసుకుని వాళ్ళందరినీ తలుచుకుని నమస్కారం పెట్టేసుకుని మీరు వంటగదిలోకి వెళ్ళిపోండి. పని అయిపోతుంది. మీరు ఈ పూజ చేసేలోపు అక్కడ కుక్కర్ కోత వచ్చేస్తుంది, చక్కగా అన్నం అయిపోతుంది. ఈ పక్కన మీరు ఈలో పూజ చేసుకునే లోపే కాస్త కూర కూడా మగ్గిపోతుంది కదా. మగ్గిపోయాక అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఏదైతే వండుతారో దాన్ని తీసుకొచ్చి దేవుడికి నివేదన చేసేయండి. నివేదన చేసేయడానికి ఆ మంత్రాలు శ్లోకాలు ఏం రాలేదనుకోండి, స్వామి నాకు ఇలాగే వచ్చు, నేను ఇంతే పెడుతున్నాను, నేను నీకోసం ఎంతో భక్తితో చేశాను కాబట్టి స్వామి ఆరగించయ్యా అని చెప్పి అదే మాటలతో మీరు స్వామి వారికి ఆరగింపు పెట్టేసి మీరు ఏదైతే ఆరగింపు పెట్టారో అదే పిల్లల బాక్స్ లో పెట్టండి. అమృతం అయిపోతుంది తెలుసా. మీరు మామూలుగా స్నానం చేయకుండా పిల్లలకి క్యారేజీ పెట్టి పంపించిన దానికి స్నానం చేసి వండి భగవంతుడికి నివేదన చేసి అది పెట్టి పంపించిన దానికి ఎంత తేడా ఉంటుందో ఒక 6 నెలలు ప్రయత్నం చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. కానీ భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదు. మరి మేము ఉల్లి వెల్లుల్లి వేసుకోకుండా కూరలు చేసుకోలేమండి అని చెప్పి కొంతమంది అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే అన్నంలో కాస్త నెయ్యి బొట్టేసి బెల్లం మొక్కేసి మీరు స్వామివారికి నివేదన పెట్టండి. ఇలా నివేదన పెట్టేటప్పుడు గ్లాస్ తో మంచినీళ్ళు కూడా తీసుకువెళ్ళి మంచినీళ్ళు కూడా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సరే, నివేదన అయిపోయింది, పిల్లలకి బాక్సులు సర్దిచ్చేసాం కదా. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తో మీరు జావ తాగుతారో మీ ఇష్టం, ఇడ్లీ తింటారో మీ ఇష్టం, పలహారం చేసేయండి. చేసేసి చక్కగా కూర్చొని శ్లోకాలు స్తోత్రాలు చదివేసుకోండి. ఒక్క పావు గంట చదివేసుకుని అప్పుడు మీరు బట్టలు తుక్కుంటారో ఏ పనులు చేసుకుంటారో హాయిగా చేసేసుకుని మధ్యాహ్నం భోజనం చేసేయండి. ఎంత తొందరగా అయిపోతుంది పని. అప్పుడు మీరు అడుగుతారు, మరి ఏదైనా వ్రతము పూజ అది చెయ్యాలంటే ఇలాగే చేసుకోవచ్చా, ఏదైనా తినేసి పారాయణలు అవి చేసుకోవచ్చా అని అడుగుతారు. మీరు పారాయణలు అవి చెయ్యాలని అనుకున్నారనుకోండి, ఒక్క 10 లైన్లో ఎంతో కాసేపు చదివేసుకోండి. చదివేసుకున్న తర్వాత ఇంటి పనంతా చేసేసుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్టలు మార్చుకుని హాయిగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మనసు పెట్టి పారాయణ చేయండి. మనసు పెట్టి పారాయణ చేశారనుకోండి, అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉండదా, స్వామివారి అనుగ్రహం ఉండదా, ఉంటుంది కదా. ఏదైనా సరే మనం తొందరగా తెమిల్చుకున్నాము అని అనుకోండి, పని చాలా తొందరగా అవుతుంది. ముందు రోజు రాత్రే మనం ఏం చెయ్యాలి అనేది ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసుకుంటే టక మనం తొందరగా పనులైపోతే తెలుసా. పొద్దున్న లేచి ఆ ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఏ కూర చెయ్యాలి అని ఆలోచించే కంటే ముందు రోజు ఆలోచించుకుని చూడండి, పని చాలా తొందరగా అయిపోతుంది. మరి బయట ముగ్గు వేసుకుని ఇవన్నీ పనులు చేసుకోవాలంటే సమయం అయిపోతుంది, ఏం చేయమంటారు అని అడుగుతారు. మొన్న ఒక న్యూస్ కూడా చూసారా, ఒక ఆవిడ బయట తెల్లవారుజామున ముగ్గేస్తుంటే ఒక దొంగ లోపలికి వచ్చి సామాన్లు పట్టుకుపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజులు బాగుండటం లేదు కాబట్టి
మీరు కాస్త తెల్లవారిన తర్వాత ముగ్గు వేసుకోండి, అంతే తప్ప పొద్దున్నే తెల్లవారుజామునే 5 గంటలకు లేచేసి ఎవ్వరూ లేకుండా ముగ్గు వేసుకుంటే మొదటికి మోసం వచ్చేస్తుంది. అసలు లేని దానికంటే కూడా అలా ముగ్గేసుకోవచ్చు కదా. కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్లే ముందే ముగ్గు వేసేసుకోండి. లేదు అంటారా, ముందు రోజు రాత్రి మీరు ముగ్గు వేసేసుకుని పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు ఒక్కసారి అటు ఇటు చీపు వేసేసి కాస్త నీళ్లు జల్లేయండి. రాత్రి అంటే సాయంత్రమే మనం శుభ్రంగా చేసేసుకుంటాం కాబట్టి మొత్తం వాకిలంతా తొడవాల్సిన పని ఉండదు, సాయంత్రం శుభ్రం చేస్తాం కాబట్టి. పొద్దున కాస్త అటు ఇటు ఒక చీపు వేసేసి నీళ్ళు జల్లి ముగ్గేసుకుంటే ఎంత తొందరగా పని అయిపోతుంది తెలుసా. ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే అద్భుతంగా చేయగలరు. ఈ నివేదన చేసేటప్పుడు వేడిగా ఉన్న పదార్థాలు పెట్టాలా, పాలు నివేదన చేస్తే ఎటువంటి పాలు పెట్టాలి, కాచి పెట్టాలా లేదు అంటే పచ్చి పాలు పెట్టాలా అని అడుగుతారు. మీరు నాగపడగకి అభిషేకం చేసినా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినా పచ్చి పాలతో అభిషేకం చేయాలి. కానీ నైవేద్యం పెట్టేటప్పుడు పాలు కాచి కాస్త చల్లార్చి అందులో కలకండ వేసి మీరు భగవంతుడికి నివేదన పెట్టండి. అలాగే మీరు వండిన ఆహార పదార్థాలు కూడా భగవంతుడికి నివేదన పెట్టేటప్పుడు ఒక తులసి దళాన్ని వేయండి. ఒక తులసి దళాన్ని వేసి అప్పుడు భగవంతుడికి సమర్పణ చేస్తే అది అమృతంగా మారిపోతుంది. మనం జీవితంలో మార్చుకునే చిన్న చిన్న పనులే జీవితంలో ఎన్నో అద్భుతాలని చేస్తాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.